హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పాలిసెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ రోజు అంటే 13/5/2026 రోజు మనకి ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. ఇక టెంటేటివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్టర్ 12 డేస్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు 13th డేట్ అంటే 12 డేస్ అంటే మనకి 25th ఆర్ 26th రోజు మనకి రిజల్ట్స్ అయితే డెఫినెట్గా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో యూజువల్లీ 2 వీక్స్ వరకు 12 to 2 వీక్స్ వరకు అయితే టైం తీసుకుంటారు స్టూడెంట్స్. మనకి రిజల్ట్స్ మాత్రం 25th to 27th మధ్యలో ఏ రోజైనా రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎంపీసీకి ర్యాంక్ ఏ విధంగా ఇస్తారు, ఎంబైపీసీకి ర్యాంక్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే మన ర్యాంక్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను స్టూడెంట్స్. మ్యాథ్స్కి అయితే మనకి 60 మార్క్స్ ఉంటాయి, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30. అంటే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మీరు చూసినట్టయితే 120 మార్క్స్కి అటెండ్ చేస్తే సరిపోతుంది. ఎవరికైతే అగ్రికల్చర్ స్ట్రీమ్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు బయాలజీ ఎగ్జామ్ రాయకుండా సరిపోతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మనకి ఎంపీసీకే మనకి ర్యాంక్ ఉంటుంది. సో మీ ర్యాంక్ కార్డులో ఎంపీసీ ఎంబైపీసీ ఏ విధంగా ర్యాంక్ ఇస్తారనేది చెప్తాను. సో ఎంపీసీకి మీకు వచ్చిన 120 మార్క్స్ ప్రకారం ర్యాంక్ ఇస్తారు. సో ఎంబైపీసీకి మాత్రం 150కి ర్యాంక్ ఇయర్ స్టూడెంట్స్, అది కూడా 120 మార్క్స్కే ఇస్తారు. ఏ విధంగా అంటే మీకు వచ్చిన మ్యాథ్స్ మార్క్స్ని ఆఫ్ చేస్తారు. అంటే 60 మార్క్స్ ఏవైతే వస్తాయో మీకు మార్క్స్ మ్యాథ్స్లో, అందులో హాఫ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. బయాలజీ మార్క్స్ 30 తీసుకుంటారు. అంటే ఇక్కడ 30, ఇక్కడ 30, 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, ఓవరాల్గా 120 మార్క్స్కే మనకి ఎంబైపీసీ ర్యాంక్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను, ఎంపీసీకి కూడా మనకి 120 మార్క్స్కి కన్సిడర్ చేసే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఎంబైపీసీకి కూడా 120, కాకపోతే మ్యాథ్స్ ఓన్లీ 50% ఆఫ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. బయాలజీలో 30 మార్క్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 60 మార్క్స్, టోటల్గా 120 మార్క్స్కి మనకి ర్యాంక్ ఉంటుంది. సో బయాలజీ వాళ్ళకి మనకి మొత్తం టైం మాత్రం 150, ర్యాంక్ మాత్రం 120 మార్క్స్కే తీసుకుంటారు స్టూడెంట్స్. ఒక ర్యాంక్ కార్డ్ చూస్తే మీకు రిజల్ట్స్ రోజు ర్యాంక్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ ర్యాంక్ కార్డ్. సో ఇక్కడ ఈ స్టూడెంట్ ఆల్ టికెట్ నెంబర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టూడెంట్కి మ్యాథ్స్లో 59 మార్క్స్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. సో ఇక్కడ మనకి ఫిజిక్స్లో 29 మార్క్స్, కెమిస్ట్రీలో 29 మార్క్స్. ఇక్కడ 59, 29, 29 ఓవరాల్గా ఎంపీసీ ర్యాంక్, ఎంపీసీ టోటల్కి 117 రావడం జరిగింది ఈ స్టూడెంట్కి. సో ర్యాంక్ ఎంత అంటే స్టేట్ 26 ర్యాంక్ ఈ స్టూడెంట్కి రావడం జరిగింది. సో 117 అవుట్ ఆఫ్ 120 ఈజ్ నాట్ ఎ స్మాల్ మార్క్స్ స్టూడెంట్స్, ఇట్స్ వెరీ హ్యూజ్ టోటల్ అని చెప్పొచ్చు. ఈ స్టూడెంట్కి మనకి 117 అవుట్ ఆఫ్ 120 వచ్చింది కాబట్టి స్టేట్ 26 ర్యాంక్ రావడం జరిగింది. సో మళ్ళీ ఎంబైపీసీ టోటల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు సార్, ఇక్కడ మనకి ర్యాంక్ ఏ విధంగా ఇచ్చారు 2538 ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, ఇంతకుముందు చెప్పినట్టు మ్యాథ్స్ మార్క్స్ ఆఫ్ కన్సిడర్ చేస్తారన్నాం కదా. సో మ్యాథ్స్ 50% మార్క్స్ 29.5, అంటే 59లో ఆఫ్ 29.5 కదా. సో ఈ స్టూడెంట్ బైపీసీ అంటే ఇక్కడ బయాలజీలో ఏం అటెంప్ట్ చేయలేదు. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా, బయాలజీలో అటెంప్ట్ చేయకపోతే ఏం కాదంటే, ఏం కాదు, ఎందుకంటే ఈ స్టూడెంట్ బయాలజీ అటెంప్ట్ చేయలేదు, ఎందుకంటే అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. సో ఈ స్టూడెంట్ బయాలజీ మార్క్స్ 0, అంటే 50% ఆఫ్ మనకి మ్యాథ్స్ మార్క్స్ 29.5, బయాలజీ మార్క్స్ 0, అలాగే ఫిజిక్స్ 29 అండ్ కెమిస్ట్రీ 29 కాబట్టి ఇక్కడ ఎంబైపీసీ టోటల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బయాలజీలో 0 రావడం ఈ స్టూడెంట్కి చాలా తక్కువ టోటల్ రావడం జరిగింది. సో ఇక్కడ ఈ స్టూడెంట్కి పాస్ అయ్యారు. సో ఇక్కడ ఎంబైపీసీ ర్యాంక్ 2538. సో ఈ విధంగా మనకి ఎంపీసీ ర్యాంక్ అండ్ ఎంబైపీసీ ర్యాంక్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు స్టూడెంట్స్. ఈ విధంగా మన ర్యాంక్ కార్డ్ ఉంటుంది. ఎంపీసీ టోటల్, ఎంపీసీ ర్యాంక్, ఎంబైపీసీ టోటల్, ఎంబైపీసీ ర్యాంక్. ఒకవేళ మీకు అగ్రికల్చర్ స్ట్రీమ్ ఇంట్రెస్ట్ లేకుంటే బయాలజీ ఎగ్జామ్ రాయకున్నా సరే వాళ్ళైతే ర్యాంక్ ఇస్తారు, డజంట్ మ్యాటర్, ఎంపీసీ ర్యాంక్ ఫైనల్గా కన్సిడర్ చేస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మన ఛానల్లో అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్, మీ కౌన్సిలింగ్ నుంచి మీ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఇప్పటి నుంచి ప్రాసెస్ వేరేగా ఉంటుంది స్టూడెంట్స్. సో ఇవన్నీ డీటెయిల్ వీడియోస్ చేస్తాను. అలాగే మీరు మ్యాథ్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాను. డూ కనెక్టెడ్ విత్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.